అన్నం ఉడకడానికి ఎంత టైం అయితే పడుతుందో ఈ రెసిపీ అవ్వడానికి అంతకన్నా ఒక 10 మినిట్స్ ఎక్కువ అవుతుంది. సో ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ లైక్ ఏమేమి యూజ్ చేసినో చెప్తాను. అయితే రెసిపీ ఎట్లా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసే కొద్దీ అది ఫ్రై అయ్యే కొద్దీ 1 బై 1 అన్నీ వేసుకొని పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. సో 1 మినిట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను రెసిపీ ఎట్లా చేస్తున్నాను. సో ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. బిర్యానీ ఆకు, స్టార్, కాజు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు, పెసరపప్పు, టమాటోస్ మగ్గిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, దాని తర్వాత వాష్ చేసుకున్న రైస్కి సరిపడంత హాట్ వాటర్, దాని తర్వాత లెమన్, నెయ్యి, కొత్తిమీర, ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. అండ్ చేసుకునే ప్రొసీజర్ అయితే మీరు చూస్తున్నారు. సో సింపుల్ ఉంది కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.